ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్లకి మా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఆశాజ్యోతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకునేది ఒకటే. ఆలూరు తాలూకా రెడ్డి సామాజిక వర్గం నుండి గతంలో మీరు చూపించిన వ్యక్తులకు అందరికీ పనిచేస్తూ వచ్చినాము. ఆ రోజుకి జగనన్న జెండా, ఈ రోజుకి జగనన్న జెండానే మీ సైనికులే. కానీ ఆ రోజు జగన్ మీరు ఆదేశించిన ప్రకారంగా గెలుచుకొని రావాలా, మా ఇటువంటి సామాజిక న్యాయం చేసినామంటే సరేని దాని ప్రకారంగా మేము మీ అడుగుజాడలో వచ్చినాము. కానీ రెడ్డి సామాజిక వర్గానికి ఒక ప్రాధాన్యత లేకుండా అయిపోయింది. అందువల్ల మాకు ఒక ప్రతినిధి కావాలనేసి ఆలూరు తాలూకా 6 మండలాల రెడ్డి సామాజిక వర్గాల్లో సమీక్ష ఏర్పరచుకున్నాము. ఇప్పుడు మేము ఒకటే కోరుకునేది, నువ్వు సీఎం కావాలని మా ఆశ. ఆ ఆకాంక్ష నెరవేరాలంటే కూడా మేమంతా కలిసికట్టుగా పనిచేయాలి. నువ్వు చూపించిన వ్యక్తిని గెలిపించాలంటే మా రెడ్డి సామాజిక వర్గంలో ఎన్నిసార్లు చేసినామో అణగారిపోయినాము. మనకు ఎవరున్నారు ప్రతినిధి? ఏదైనా ఇబ్బంది వస్తే చెప్పుకోవడానికి ఎవరు మనకు అని మా వాళ్ళందరూ రెడ్డి సామాజిక వర్గం ఇది అడుగుతా ఉంది. మేము పోయి వాళ్ళని అడగడానికి కూడా లేదు విలువ. అందువల్ల మేము ఆ రోజు నుంచి కూడా మాకు రెడ్డి సామాజిక వర్గంలో ముందుండి పనిచేసింది ఒక సురేంద్ర రెడ్డి కర్నూలులో ఉంటే కూడా చిన్నది పెద్దదానికి మేము పోయి అడిగితే మాకు సరే పార్టీ పరంగా పనిచేసినాడు, ఆయనైతే మాకు నిలబడగలడని మేము ఆదేశించుకుని అందరూ ఒక నిర్ణయానికి వచ్చినాము. దీనిపైన కూడా రేపు 2-3 రోజుల్లో పెట్టుకొని దీనిపైన కూడా ఏదున్నా కూడా అధిష్టానం హామీ ఇచ్చిన తర్వాతే ముందడుగు వేయాలనుకున్నాము. ప్రతి ఎమ్మెల్యే వస్తాడు, నేను చేస్తానంటాడు, ఎలక్షన్ వరకు గెలిచిన తర్వాత ఎవరు బాబు నువ్వు అంటాడు. ఆ రోజు మా పరిస్థితి ఏం అర్థం కావడం లేదు. ఏమంటే మాకు ఒకటి పైన జగనన్న ఉన్నాడనే ధైర్యంతో ఇన్ని రోజులు చేసినాము. కానీ ఈ రోజు మాకే ఉనికి లేదు. జగనన్న దగ్గరికి వెళ్ళాలంటే కూడా మాకు లేని పరిస్థితి ఉంది. చెప్పుకోవడానికి గోడు చెప్పుకోవడానికి లేదు. ఇట్లయితే పరిస్థితి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైనా అణగారిపోయినాం. చెప్పుకోవడానికి రెడ్డి సామాజికమే, కానీ దేంట్లో ఉన్నాం మేము? ప్రతి రెడ్డి అనేవాడినంతా రెడ్డి అంటున్నారు తప్ప ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీకి సామాజిక చేస్తున్నాం. మాకు సంతోషం ఉంది, వాళ్ళు సరిగానే ఉండాలి. మేము దానికి కూడా లేకపోయినాం. కాబట్టి దీనిపైన మేము మండలం అంతా కలిసి అన్ని తాలూకాలో ఒక బాధ్యత వహిస్తే ఆయన అడుగుజాడలో నడచాలని మేము అనుకుంటున్నాము. ప్రతిపక్షం కూడా గట్టి వ్యక్తి ఉంటుంది. ఆ వ్యక్తి వచ్చినప్పుడు పోటీ పడినప్పుడు ఏదైనా జరిగితే స్టేషన్లకు వెళ్ళాలన్నా ఏం వెళ్ళాలన్నా ఎవరిని పోయి అడగాలి మేము? అందువల్ల ఒక వ్యక్తి అవసరం మాకని చూసినాం. గతంలో ఇటువంటి చాలా కేసులు పెట్టించుకున్నాము, స్టేషన్లో పోయినాము. మా పార్టీ వాళ్ళే పోయి అడిగినా కూడా ప్రత్యర్థి పార్టీలకి ప్రతిపక్షాలకి సపోర్ట్ చేసినారు తప్ప పార్టీ కార్యకర్తలు చేయలే. రెడ్డి సామాజికంలో ఒక రెడ్డి సామాజికం అనేది ఎందుకు ఎంత దొబ్బుతున్నారో మా ఆలూరు తాలూకాలో అర్థం కాలేదు. అది మీ దృష్టికి తెస్తున్నాము. ఏమంటే పైనుండేది మీ రెడ్డి, అదే విశ్వాసంతో ఈ రోజుకి మీ సైనికులుగా పనిచేస్తాము. రేపు మీ జెండా మోసే గెలిపిస్తాము, గెలిపించిన తర్వాత మీతకు వస్తాము. కానీ దీనికి మాకు ఒక ప్రతినిధి, ఒక భరోసా కావాలా. జగనన్న మాకు భరోసా ఇవ్వమని అడుగుతున్నాము. ఇట్లు వెంకటరెడ్డి, ఆస్పురం మండలం, అలిగర గ్రామం. జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవించుకోవడం ఏమనగా, ఆలూరు తాలూకాలోన మీరు జయరాం గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మా రెడ్లందరూ సహకరించి ఎమ్మెల్యే గెలిపించుకున్నాము. తర్వాత మీరు మినిస్టర్ని చేశారు, 2వ టర్మ్ కూడా మినిస్టర్ చేశారు. మేము ఏ దానికి కూడా మేము ఆయన ఏది ఆశించలేదు. తర్వాత పంచాయతీ ఎలక్షన్ లో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్ లో కానీ, కన్వీనర్లు చేసే దాంట్లో కానీ ఏది కానీ మా రెడ్లకి ఏ రకంగా కూడా ఆయన సహకరించలేదు. తర్వాత మీరు మళ్ళా ఈరోజు విరూపాక్ష గారికి మీరు టికెట్ ఇచ్చారు, బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పి మీరు సహకరించి ఈరోజు బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన జెడ్పీసీసీ విరూపాక్ష గారికి మీరు టికెట్ ఇచ్చారు. మేము దానికి అన్ని రకాలుగా కట్టుబడి ఉన్నాము. మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా మేము సహకరిస్తాము. కానీ మా రెడ్డి సామాజిక వర్గాన్ని ఈ రోజు ఎవరు కూడా కాపాడలేకపోతున్నారు. ఆలూరు కాన్స్టిట్యూషన్ లోన ఈరోజు టీడీపీ తరఫున పోట్ల సుజాతమ్మ గారు బరిలో ఉన్నారు. వాళ్ళని ఎదిరించాలంటే మేము రెడ్డి సామాజిక వర్గము ఈరోజు ఎంతో బాధపడుతున్నాము. ఈరోజు ఆమె కూడా రెడ్డి సామాజిక వర్గానికి సహకరించండి అని ఆమె కూడా అడుగుతుంది. కానీ మా రెడ్డి సామాజిక వర్గాన్ని సహకరించాలంటే మా రెడ్డి సామాజిక వర్గంలోన ఒక్కరు కూడా మమ్మల్ని సహకరించే వాళ్ళు లేరు. ఆల్మోస్ట్ మీరు సహకరించిన దాంట్లోన కర్నూలు డిస్టిక్ లో సురేంద్ర రెడ్డి గారు ఒకరు ఉన్నారు. ఆయనకి మేము ఎమ్మెల్యే టికెట్ అడిగినా కూడా మీరు ఏ రకంగా స్పందించలేదు. ఆయనకి ఏదన్నా మేము ప్రత్యేకంగా మీరు ఆయనకి గుర్తింపిస్తే ఆయన అడుగుజాడలోన మేము అన్ని రకాలుగా నడుస్తాము. కానీ మేము కార్యాచరణ
రేపు మంగళవారం రోజు మేము ఆలూరులో రెడ్డి సామాజిక వర్గం అంతా కలిసి ఏ రకంగా మేము రాజకీయంగా అడుగుజాడులు వేయాలనే దాన్ని బట్టి ఆలోచన చేసి దాని మీద మేము ప్రత్యామ్నాయం తీసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా రాజేంద్రకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.